కోట్లను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగించాలి. 29 లేబర్ చట్టాలను లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కార్మికుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ ఈ తలకాయ లేని కేంద్ర ప్రభుత్వ తలకాయను ఈ బండకేసి పార్టీలో వలకొడుతున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. వాటి అమలును వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎన్నో పోరాటాలతో త్యాగాలతో కొట్లాడి సాధించుకున్నటువంటి 29 లేబర్ చట్టాలను రద్దుపరుస్తూ వాటి స్థానంలో మరి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి దాన్ని అమలుపరచడాన్ని నిరసిస్తూ ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లాలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఆ తలకాయ లేని ప్రభుత్వ తలకాయను ఇక్కడ మరి బండకేసి కొట్టడం జరిగింది. ఏదైతే మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎఫ్టియు పక్షాన మేము నిరసన తెలపడం జరుగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ 29 చట్టాల రద్దును నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఏదైతే కార్మికులు అంటే 100 మంది కార్మికులు పనిచేసే చోట ఒక కార్మికుని తొలగించాలన్నా ప్రభుత్వ అనుమతి కంపల్సరీ. అటువంటి దాని స్థానంలో 300 మంది ఉంటేనే మరి ప్రభుత్వ అనుమతి అని చెప్పి కొత్త నిబంధన పెట్టి కార్మికులను పెట్టుబడిదారులకు మరి ఒక బానిసల్లాగా మార్చివేసి కార్మిక చట్టాలు ఏవి కూడా వర్తించకుండా కార్మిక సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా మరి కూలి కోసం పోరాటాలు చేసే పరిస్థితి లేకుండా మరి కేంద్ర ప్రభుత్వం తన చట్టాలను తీసుకొచ్చింది. వీటిని నిరసిస్తున్నాం. బేషరతుగా తెచ్చిన చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కార్మికులందరినీ సమీకరించి ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.